మన ఇండియన్స్కి ఫేవరెట్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా ఎఫ్డి మాత్రమే. చాలామంది వాళ్ళు ఎంతైతే డబ్బుని సేవ్ చేస్తూ ఉన్నారో అదంతా తీసుకెళ్ళి బ్యాంక్లో ఎఫ్డి చేస్తూ ఉంటారు. అది తప్పు. అంతెందుకండి, 32% ఆఫ్ ఇండియన్స్ వాళ్ళ సేవింగ్స్ని ఎఫ్డిలోనే దాచుకుంటూ ఉన్నారు. ఇది తప్పు, చాలా అంటే చాలా పెద్ద తప్పు. మనం ఏం చేయాలి? డైవర్సిఫై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి మంత్ ఒక 10,000 మీరు కనుక పెట్టుబడి పెడదాం అనుకుంటున్నట్లయితే 10,000 తీసుకెళ్ళి ఒకే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో కాకుండా డైవర్సిఫై చేసుకోండి. అనగా డివైడ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇలా. సో ఎక్కడ ఎక్కువ డబ్బుని పెట్టుబడి పెట్టాలి? ఎక్కడంటే ఈక్విటీ. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఏజ్ అన్నది తక్కువైతే 100 మైనస్ యువర్ ఏజ్. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఏజ్ 30, 100 మైనస్ 30 అంటే 70. సో 70% ఆఫ్ సేవింగ్స్ని ఈక్విటీలో మీరైతే పెట్టుబడి పెట్టండి. రిమైనింగ్ 30% ఈ రకమైన సేఫ్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో పెట్టుబడి పెట్టడం మంచిది, లైక్ ఎఫ్డి. అర్థమైందా అండి? సో ఈ తప్పుని మీరైతే అస్సలు చేయకండి. ఇది చిన్న తప్పు. ఇంకా పెద్ద తప్పులు చాలామంది చేస్తూ ఉన్నారు. ఆ రిమైనింగ్ తప్పులేంటో నేను ఈ వీడియోలో చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. సో ఫస్ట్ వన్, ఎగ్జాంపుల్గా డబ్బు ఉంటుంది. ఒక 3 lakhs 4 lakhs సేవింగ్స్ ఉంటాయి. చాలామంది చేసే తప్పు ఏంటంటే, వాళ్ళకి ఏ బ్యాంకులో అయితే సేవింగ్స్ అకౌంట్ ఉందో అదే బ్యాంక్ వెళ్ళి ఆ డబ్బుని బ్లైండ్గా ఎటువంటి రీసెర్చ్ అన్నది చేయకుండా పెట్టుబడి పెడుతూ ఉంటారు. అది తప్పు. మీరు పెట్టుబడి పెట్టే ముందు రీసెర్చ్ చేయండి. ఏ బ్యాంకులో వడ్డీ ఎక్కువ ఉంది, ఏ బ్యాంకులో వడ్డీ తక్కువ ఉంది చూసుకోండి. ఎందుకంటే వడ్డీ రేట్లు ప్రెజెంట్ మినిమం 3.5% నుండి 9.25% వరకు ఉన్నాయి. 3.5 ఎక్కడ, 9 ఎక్కడ? ఎప్పుడైనా సరే వడ్డీ ఇన్ఫ్లేషన్ రేట్ కన్నా ఎక్కువ ఉండాలి. ప్రెజెంట్ ఇన్ఫ్లేషన్ రేట్ అన్నది 7% ఆ విధంగా నడుస్తుంది. మీ సేవింగ్స్ అకౌంటు ఎస్బీఐలో ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. వెళ్ళారు, వాళ్ళు 5% వడ్డీ అని చెప్పారు. సరే అని చెప్పి కనించేశారు. ఇన్ఫ్లేషన్ 7, వడ్డీ 5, ఇంకేం లాభం? సో అందుకనే పెట్టుబడి పెట్టే ముందు రీసెర్చ్ చేసి ఏ బ్యాంకులో అయితే వడ్డీ ఎక్కువ ఉందో అందులో మాత్రమే ఓపెన్ చేసుకోండి ఎఫ్డి అకౌంట్. చాలా బ్యాంకులు సేవింగ్స్ ఖాతాని ఖచ్చితంగా ఓపెన్ చేయండి అని చెప్పవు. సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయక్కర్లేకుండానే మీరు కావాలంటే ఎఫ్డి ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చు. మీరు అడగొచ్చు, బాగానే చెప్తున్నారండి, అసలు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ప్రతి బ్యాంక్ వెళ్ళి అడగాలా? లేకపోతే ప్రతి వెబ్సైట్ ఓపెన్ చేసి చూడాలా? లేదు. ప్రెజెంట్ కొత్తగా ఒక యాప్ వచ్చింది. యాప్ పేరు స్టేబుల్ మనీ. కొత్తగా వచ్చింది, మంచిది. సో నేను దాంట్లో చూపిస్తా ఏ విధంగా కంపేర్ చేసుకోవాలో. ఎందుకంటే ఈ యాప్లో 200 కన్నా ఎక్కువ బ్యాంకులు టైఅప్ అయి ఉన్నాయి. సో ప్రతి బ్యాంక్ యొక్క వడ్డీ రేటు మీరైతే ఇక్కడే చూసుకోవచ్చు. ఇదిగోండి స్టేబుల్ మనీ. నేను లింక్ పక్కన కామెంట్స్లో అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, కావాలంటే ఒకసారి చూసుకోండి. ఇలా ఉంటుందన్నమాట. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అంట. ఈ బ్యాంకు జనరల్ అనగా మనకి 9.01% వడ్డీ ఇస్తుంది ఎఫ్డి పైన. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి 9.25%. ఇదిగోండి చెప్పాను కదా. ఇలా మీరు ఏ బ్యాంక్ అయితే ప్రెజెంట్ ఎక్కువ వడ్డీని ఇస్తూ ఉందో దాన్ని చూడొచ్చు. అది కూడా డిఐసిజిసి అప్రూవ్డ్. ఇక్కడ ఉంది చూడండి, డిఐసిజిసి అంటే 5 lakhs వరకు మన డబ్బు సేఫ్. ఫ్యూచర్లో ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అన్నది దివాలా తీసినా కూడా మనకి ఆర్బీఐ 5 lakhs వరకు మన డబ్బుని వెనక్కిస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే 4 lakhs 3 lakhs ఆ విధంగా కళ్ళు మూసుకొని మీరైతే పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుందన్నమాట. అదేవిధంగా డిస్కవర్ 200+ బ్యాంక్స్ క్లిక్. ఇలా మీరు చూడొచ్చు ఏ బ్యాంకు ప్రెజెంట్ ఎంత వడ్డీని ఇస్తుంది ప్రతిదీ మీరైతే చూడవచ్చు అనమాట. అర్థమైందండి? ఎస్బీఐ, ఐసిఐసిఐ, A to Z. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చింది, ఈ బ్యాంక్ నచ్చింది, 9.25% ఆఫర్ చేస్తుంది. క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా నచ్చిన టెన్యూర్ని చూస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఆ బ్యాంకులో సేవింగ్స్ ఖాతాని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడే క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా మీ డబ్బుని ఈ యాప్ ద్వారా పెట్టుబడి పెడతారు. ఆ డబ్బు డైరెక్ట్గా ఆ బ్యాంకులోకి వెళ్తుంది, ఈ యాప్లోకి కాదు. ఇది జస్ట్ ప్లాట్ఫామ్. అర్థమైందా అండి? డైరెక్ట్గా బ్యాంకులోకి వెళ్తుంది. ఎప్పుడైతే టెన్యూర్ కంప్లీట్ అవుతుందో అప్పుడు
మీ సేవింగ్స్ అకౌంట్లోకి ఆ డబ్బు అన్నది డైరెక్ట్గా వస్తుంది. ఇక్కడే ఈ ఖాతా అనగా ఈ ఎఫ్డి ఖాతా ఓపెన్ చేసే టైంలోనే మీ ప్రెజెంట్ బ్యాంక్ అకౌంట్ ఇస్తారు. అదే బ్యాంక్ అకౌంట్లోకి ఆ టెన్యూర్ తర్వాత ఆ డబ్బు అన్నది ఆటోమేటిక్గా వెనక్కి వస్తుందన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఇలా ఫిల్టర్ చేసుకొని ఏ బ్యాంక్ అయితే ప్రెజెంట్ ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తుందో ఆ బ్యాంకులో డైరెక్ట్గా మీరైతే మీ డబ్బుని పెట్టుబడి పెట్టుకోవచ్చు. క్లియర్? సో ఈ యాప్ ద్వారా ఎలా పెట్టుబడి పెట్టాలో కావాలంటే తర్వాత నేను మీకు చూపిస్తా. సో అర్థమైందండి, సేవింగ్స్ ఖాతా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఏ బ్యాంక్ అయితే ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తుందో ఆ బ్యాంక్లోకి వెళ్ళి లేకపోతే డైరెక్ట్గా ఇలాంటి యాప్స్ ద్వారా మీరైతే పెట్టుబడి పెట్టుకోవచ్చు. క్లియర్? అండ్ సెకండ్ మిస్టేక్, ఇన్వెస్ట్మెంట్ వితౌట్ ఏ గోల్. ఎటువంటి లక్ష్యం లేకుండా మీ డబ్బుని పెట్టుబడి పెట్టకండి. మీరు ఒక్క రూపాయిని పెట్టుబడి పెడుతున్నా కూడా దానికంటూ ఒక గోల్ లింక్ అయి ఉండాలి. అర్థమైందా అండి? కానీ చాలామంది చేసే తప్పు ఏంటంటే ఎటువంటి గోలు పెట్టుకోకుండా వాళ్ళ డబ్బుని పెట్టుబడి పెడతారు. బ్యాంక్ వెళ్తారు, బ్యాంక్ వాళ్ళు 7 days నుండి 10 years వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు అంటారు. వీళ్ళు బ్లైండ్గా సర్లే 5 years అని చెప్పి 5 years టెన్యూర్ని పెట్టుకుంటారు. వాళ్ళకి ఎటువంటి గోలు లేదు కాబట్టి ఫ్యూచర్లో డబ్బు అవసరం వస్తే వెంటనే ఆ డబ్బుని విత్డ్రా చేసేస్తారు. అలా టెన్యూర్ కన్నా అనగా 5 years కన్నా ముందే డబ్బుని విత్డ్రా చేస్తున్నట్లయితే పెనాల్టీ పడుతుంది, ప్రీ మెచ్యూర్ విత్డ్రావల్ ఛార్జెస్. ఎందుకండి? అదే మీకు కనుక ఒక గోల్ ఉంది, ఎగ్జాంపుల్గా 4 lakhs మీ బ్యాంక్ అకౌంట్లో సేవింగ్స్ ఉన్నాయి, దీన్ని మీ బ్యాంక్ అకౌంట్లో పెట్టుకుంటే ఖర్చు అయిపోద్ది అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ఎఫ్డిని చూస్ చేసుకున్నారు. మీకంటూ ఒక గోల్ ఉంది, ఏంటి? 3 years తర్వాత ఒక ఫ్లాట్ని నేను కొనుక్కోవాలి, కాస్త డౌన్ పేమెంటు కాస్త లోన్ అని చెప్పి ఐడియా ఉంది మీకు, చేసుకుందామని అనుకుంటున్నారు. సో ఈ డబ్బుని మీ గోల్తో లింక్ చేయండి. అలాంటప్పుడు మిడిల్లో ఎంత అవసరం వచ్చినా కూడా ఈ డబ్బుని తీయరు. సో ఎలాగో అంత క్యాష్ లేదు, డౌన్ పేమెంట్ కట్టాలి. సో డౌన్ పేమెంట్కి సరిపోదు, కొంచెం యూజ్ అవుతుంది కదా సరిపోకపోయినా. సో దీన్ని డౌన్ పేమెంట్కి అని చెప్పి మైండ్లో ఫిక్స్ అయిపోయి అండ్ ఎలాగో ఫ్లాట్ని 3 years తర్వాత కొంటారు కాబట్టి 3 years టెన్యూర్కి ఎఫ్డి చేసుకోండి. అలాంటప్పుడు మిడిల్లో ఆ డబ్బుని విత్డ్రా చెయ్యరు, ఎందుకంటే ఒక గోల్కి లింక్ అయి ఉంది ఆ డబ్బు. సో ఇలా మీ డబ్బుని ఒక గోల్కి లింక్ చేసుకోండి, లేదనుకోండి మిడిల్లో తీస్తూ ఉంటారు ఇంత ఛార్జెస్. ప్రీ మెచ్యూర్ విత్డ్రావల్ చూసుకున్నట్లయితే 0.5% నుండి 2% ఉంది. యావరేజ్గా 1% మనమైతే పెనాల్టీ కట్టాలి, అది కూడా వడ్డీ మీద పెనాల్టీ. అసలు ఎలా వర్క్ అవుతుంది ఇది చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్డి 1,00,000, టెన్యూర్ 3 years అండ్ వడ్డీ 9% అనుకుందాం. సో మీరు ఈ డబ్బుని ఎటువంటి గోల్కి లింక్ చేసుకోవాలి. మిడిల్లో డబ్బు అవసరమైంది, మీరేం చేశారు? బ్రేక్ చేద్దాం అనుకున్నారు. ఎప్పుడు? 6 months తర్వాత, ఖాతాని ఓపెన్ చేసిన 6 months తర్వాత మీరు బ్రేక్ చేద్దాం అనుకున్నారు. కానీ టెన్యూర్ వచ్చేసి నార్మల్గా 3 years. సో 3 years కంటే ముందు అనగా 6 monthsలోనే మీరు బ్రేక్ చేస్తున్నారు కనుక ఖచ్చితంగా ప్రీ మెచ్యూర్ విత్డ్రావల్ ఛార్జెస్ ఉంటాయి. ఎంత? 1% అనుకుందాం. మనమేమనుకుంటాం? నార్మల్గా బ్యాంకు ఆఫర్ చేసింది 9%. సో మిడిల్లో బ్రేక్ చేస్తున్నాను కనుక 1% తగ్గుద్ది, అంటే 8%కి మనకి లెక్కేసి వడ్డీ ఇస్తారు అనుకుంటాం. కానీ తప్పు. మనం ఇక్కడ 6 monthsకి బ్రేక్ చేస్తూ ఉన్నాం. నార్మల్గా ఆ బ్యాంకు 6 monthsకి ఎంతైతే వడ్డీని ఇస్తూ ఉందో, నార్మల్గా ఆ బ్యాంకు ఎగ్జాంపుల్గా 6% ఇస్తూ ఉంది 6 monthsకి. ఇదిగోండి 6 monthsకి 6%. ఆ 6% మైనస్ ప్రీమెచ్యూర్ విత్డ్రావల్ ఛార్జెస్ 1%. సో 6 - 1 5%. ఈ 5% అన్నది ఫైనల్ ఇంట్రెస్ట్. ఈ డబ్బుకి 5% యాడ్ చేసి మనకి ఇస్తారనమాట. అర్థమైందండి? ఇలా వర్క్ అవుతుంది. అంతేగాని బ్యాంకు నాకు స్టార్టింగ్లో 9% చెప్పింది, సో 9లో 1% తీసేస్తే 8% కదా అనుకోవద్దు. ఇలా వర్క్ అవుతూ ఉంటుందన్నమాట. సో దీనికి కూడా స్టేబుల్ మనీ యాప్లో ఒక సొల్యూషన్ ఉంది. ఏంటంటే ఈ యాప్ కొన్ని బ్యాంక్స్తో బాగా టైఅప్ అయింది, పార్ట్నర్ బ్యాంక్స్ అనమాట. సో మీరు కనుక ఆ బ్యాంకుల్లో ఎఫ్డి ఖాతాని ఓపెన్ చేస్తే ఎటువంటి ఛార్జు లేదు, ఈ 1% ప్రీ మెచ్యూర్ విత్డ్రావల్ ఛార్జ్ అన్నది లేదు. అర్థమైందా అండి? సో కొన్ని బ్యాంకులు ఉన్నాయి, ఓపెన్ చేస్తున్నాం. సో ఏం బ్యాంకులు మీరు ఇక్కడే చూడొచ్చు. ఎగ్జాంపుల్గా ఇన్వెస్ట్, ఇదిగోండి ఈ బ్యాంక్ ఉంది, ఇది ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. క్లిక్ చేసాం, డౌన్, ఇదిగోండి
నో విత్డ్రావల్ పెనాల్టీ. అర్థమైందా? ఎటువంటి ఛార్జు లేదు, అది కూడా కొన్ని బ్యాంక్స్కి మాత్రమే. ఆల్రెడీ చెప్పా DICGC సర్టిఫైడ్ అని చెప్పి, ఇదిగోండి ఇక్కడే ఉంది 5 lakhs వరకు. సో ఇలా చూసుకొని మీరు కావాలంటే డైరెక్ట్గా మీ డబ్బుని పెట్టుబడి పెట్టుకోవచ్చు. క్లియర్? అదేవిధంగా టెన్యూర్ కూడా ఇక్కడ మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. 1 year, 2 years, 3 years, మీ గోల్ ఎంతైతే ఉందో, ఎంత టెన్యూర్లో మీ గోల్ అయితే ఉందో అంత టెన్యూర్కి డైరెక్ట్గా మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా థర్డ్ మిస్టేక్, ఇన్వెస్టింగ్ మోర్ దెన్ 5 lakh. చెప్పాను కదా, DICGC మనకైతే ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది, అది కూడా అప్ టు 5 lakhs. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్లో 4 lakhs నేను డిపాజిట్ చేశా. ఆ 4 lakhsకి 90,000 నాకైతే వడ్డీ జనరేట్ అయింది. టోటల్ అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి 4,90,000. ఈ టైంలో బ్యాంక్ అన్నది దివాలా తీసింది. సో నా డబ్బు బ్యాంక్ వద్ద 4,90,000 ఉంది, విచ్ ఈస్ లెస్ దెన్ 5 lakhs. సో ఈ 4,90,000 నాకైతే వెనక్కి వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీ వద్ద ఎక్కువ డబ్బు ఉంటే డైవర్సిఫై చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 12 lakhs డబ్బు ఉందండి, ఒక బ్యాంక్లో 4 lakhs, ఇంకొక బ్యాంక్లో 4, ఇంకొక బ్యాంక్లో 4, ఈ విధంగా వేసుకోండి. కానీ చాలామంది చేసే తప్పు ఏంటంటే 12 lakhs ఉన్నాయి కాబట్టి 12 lakhs తీసుకెళ్ళి ఒకే బ్యాంక్లో డిపాజిట్ చేస్తారు. మంచి బ్యాంక్ అనుకోండి, నో ప్రాబ్లం. అదే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనుకోండి, లేదా NBFC అనుకోండి, దివాలా తీస్తే సో మనకి ఇంతలో ఓన్లీ 5 lakhs వస్తాయి. సో ఈ విధంగా డివైడ్ చేసుకొని మీరైతే పెట్టుబడి పెట్టండి. ఇంకా ట్యాక్స్ బెనిఫిట్ ఏదైనా ఉందా? ఒకవేళ మనం కనుక ట్యాక్స్ సేవింగ్ FD అనగా టెన్యూర్ అన్నది 5 years ఉంటుంది, అలాంటి దాంట్లో పెట్టుబడి పెడితే సెక్షన్ 80C వర్తిస్తుంది. అంతేగాని మీరు కనుక 6 monthsకి, 1 yearకి, 2 yearsకి, 4 yearsకి మీరు కనుక పెట్టుబడి పెడితే ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్ లేదు. ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతూ ఉందో ఒక ఇయర్లో దాన్ని ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ కింద కన్సిడర్ చేస్తారన్నమాట. సో చేసి మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం మనమైతే ఖచ్చితంగా ట్యాక్స్ అన్నది కట్టాల్సిందే. అర్థమైందా అండి? అదేవిధంగా ఒక ఇయర్లో, ఒక ఫినాన్షియల్ ఇయర్లో మనకి కనుక వడ్డీ అన్నది 40,000 కన్నా ఎక్కువ జనరేట్ అయితే స్ట్రైట్ అవే 10% TDS కట్ అయ్యి రిమైనింగ్ డబ్బు మాత్రమే మనకు వస్తుంది. ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఫైనల్గా ఒకవేళ మీరు కనుక కంపేర్ చేసుకుంటా ఏ బ్యాంకు ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తుందో కంపేర్ చేసుకుంటా అనుకున్నట్లయితే స్టేబుల్ మనీ యాప్ ఉంది. సో నేను క్లిక్ చేస్తున్నా, ఇంకొకసారి చూపిస్తా డైరెక్ట్గా. సో క్లిక్ చేసి మీరైతే డైరెక్ట్గా ఇక్కడ డిస్కవర్ అని ఉందా, ఇక్కడ చూస్ చేసుకోవచ్చు అనమాట. ఏ బ్యాంక్ అయితే ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తుందో ఆ బ్యాంక్లో మీరు 5 lakhs కంటే తక్కువ డబ్బుని డిపాజిట్ చేయండి. అర్థమైందండి? ఇలా డైరెక్ట్గా మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. క్లియర్? సో లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ అండి, ఫ్రీడమ్ యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చారు. ఫ్రీడమ్ యాప్ అంటే ఏంటి? ఫ్రీడమ్ యాప్లో 1000 కంటే ఎక్కువ కోర్సులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ FD గురించి నేర్చుకుందాం అనుకుంటున్నారు, కోర్స్ ఉంది. PPF గురించి కోర్స్ ఉంది, ట్యాక్స్ ప్లానింగ్ కోర్స్ ఉంది, సేవింగ్స్, ఇలా ప్రతి దాని గురించి ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉందన్నమాట. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇలా 1000 కోర్సులు అబౌట్ బిజినెస్ అండ్ ఫార్మింగ్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎవరైతే ఆ వ్యాపారంలో సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి నేర్పిస్తారు. అదేవిధంగా ఫార్మింగ్, మీరు ఒక ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నారు, ఎగ్జాంపుల్గా డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్. సో ఎవరైతే డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ చేస్తూ సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. సో ఇటువంటి కోర్సులు ఎన్నో ఉన్నాయి. ఇంకా డౌట్ ఉంటే డైరెక్ట్గా వాళ్ళతో వీడియో కాల్లో మాట్లాడొచ్చు. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. జై హింద్.